హాయ్ గైస్, నా పేరు మోహన్ కృష్ణ అండ్ మీరు చూస్తున్నారు రైడర్స్ లెక్చర్స్ ద తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫర్ సివిల్ ఇంజనీరింగ్. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఫ్లూయిడ్ మెకానిక్స్ సిరీస్లో థర్డ్ క్లాస్ అండి. ఎఫ్ఎంహెచ్హెచ్ఎంలో థర్డ్ క్లాస్. ఈ థర్డ్ క్లాస్లో మనం ఏ టాపిక్స్ గురించి నేర్చుకోబోతున్నాము అంటే సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్ అంటే ఏమిటి? మనం ఒక టంబ్లర్లో వాటర్ తీసుకున్నప్పుడు ఆ వాటర్ మీద మనం ఒక నీడిల్ లాంటిది ఏమైనా ప్లేస్ చేస్తే అదేమవుతుంది? వాటర్ మీద తేలుతుంది. ఎందుకు తేలుతుంది అంటే డ్యూ టు ద ప్రాపర్టీ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్. అసలు ఏంటి ఈ సర్ఫేస్ టెన్షన్ అంటే మనం పేరు నిండే దేనికైనా డెఫినేషన్ రాబడతాం కాబట్టి సర్ఫేస్ అంటే ఏమిటి? ఇప్పుడు ఈ వాటర్ అనేది ఒక ఫ్లూయిడ్, పైన ఉంది ఎయిర్ ఉంది, ఎయిర్ కూడా ఒక ఫ్లూయిడ్. ఏవైనా రెండు ఫ్లూయిడ్స్ యొక్క ఇంటర్ఫేస్ని మనం ఏమంటామంటే సర్ఫేస్. అది ఫ్లూయిడ్ అవ్వచ్చు, సాలిడ్ అవ్వచ్చు, గ్యాస్ అవ్వచ్చు, అది పక్కన పెట్టండి. ఏవైనా రెండు వేరు వేరు మెటీరియల్స్ యొక్క ఇంటర్ఫేస్ని మనం ఏమంటాము అంటే సర్ఫేస్ అంటాము. సో ఇప్పుడు మనకు సర్ఫేస్ అంటే ఏంటో తెలిసింది. నెక్స్ట్ ఏం తెలియాలి? టెన్షన్. టెన్షన్ అంటే ఏంటి? ఈ సర్ఫేస్ అనేది ఒక టెన్షన్ ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తుందంట. అది ఎందుకు ఎగ్జర్ట్ చేస్తుంది అన్నది మనకు ఇప్పుడు తెలియాలి. సో ఇప్పుడు మనం వాటర్ని, నేను ఎగ్జాంపుల్కి వాటర్ తీసుకుంటున్నాను, అది ఏ ఫ్లూయిడ్ అయినా అవ్వచ్చు. అందులో మనకి ఏముంటాయి? వాటర్ అంటే చిన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ వాటర్ మాలిక్యూల్స్ అన్నీ కలిసి మనకి ఏమవుతుంది? వాటర్ అవుతుంది. సో ఈ మాలిక్యూల్స్లో రెండు రకాలు ఉన్నాయి. ఏంటి? ఒకటి ఈ మిడిల్లో ఉన్న మాలిక్యూల్స్, ఈ రెండోది సర్ఫేస్ దగ్గర ఉన్న మాలిక్యూల్స్. ఈ మాలిక్యూల్స్ అనేవి ఎన్ని విధాలుగా ఉన్నాయి? రెండు విధాలుగా ఉన్నాయి. ఒకటి ఆల్రౌండ్, అంటే ఇప్పుడు లోన్ ఉన్న మాలిక్యూల్స్కి బయట ఉన్న మాలిక్యూల్స్కి మనకి తేడా ఏంటి అంటే ఈ లోన్ ఉన్న మాలిక్యూల్కి ఆల్రౌండ్గా వాటర్ మాలిక్యూల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. అలా కాకుండా ఈ సర్ఫేస్ దగ్గర మాలిక్యూల్ని మనం తీసుకున్నాము అంటే దానికి కింద సైడ్ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి కానీ పైన వాటర్ మాలిక్యూల్స్ అనేవి లేవు. ఇంకేమున్నాయి? ఎయిర్ మాలిక్యూల్స్ ఉన్నాయి పైన. అది ఈ సర్ఫేస్ దగ్గర ఉన్న మాలిక్యూల్స్కి కింద ఉన్న మాలిక్యూల్స్కి మనకున్న తేడా అనమాట. అందుకని వాటిని రెండు భాగాలుగా చూపించుకున్నాం. ఇప్పుడు కోహెషన్ అనే ఒక ప్రాపర్టీ ఉంది. అదేంటి అంటే అట్రాక్షన్ బిట్వీన్ సేమ్ మాలిక్యూల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ కోహెషన్. దానికి ఆపోజిట్గా అడ్హెషన్ అంటే ఏంటి? అట్రాక్షన్ బిట్వీన్ డిఫరెంట్ మాలిక్యూల్స్ అనమాట. అంటే ఇప్పుడు అడ్హెసివ్ టేప్స్ అండ్ అడ్హెసివ్ గమ్స్ అంటుంటారు చూడండి. ఇప్పుడు ఫెవికాల్ అనేది అడ్హెసివ్ అంటారు. అంటే ఏంటి? అది వేరే మాలిక్యూల్స్తో అట్రాక్ట్ అవుతుంది అనమాట, అంటే లాక్కుంటుంది దాని దగ్గరికి. అది కాకుండా కోహెజన్ అంటే ఏంటి? లైక్ మాలిక్యూల్స్ అనేవి ఎప్పుడైతే అట్రాక్ట్ అవుతాయో వాటిని కోహెజన్ అంటారు. ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఆఫ్ కోహెజన్ ఏం చేస్తుంది అంటే ఉన్న మాలిక్యూల్స్ అన్నీ ఒక దగ్గరికి వచ్చి ఉండేలాగా చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ మాలిక్యూల్ మధ్యలో ఉంది అంటే దాని మిగిలిన మాలిక్యూల్స్ని ఇది లాగి గట్టిగా పట్టుకుంటుంది. దాన్ని కోహెజన్ అంటారు. మిడిల్లో ఉన్న మాలిక్యూల్కి కోహెజివ్ ఫోర్సెస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి, దీన్ని లాగుతున్నాయి, ఈక్వల్గా బయటికి లాగుతున్నాయి. అంటే ఈ చుట్టూ ఉన్న మాలిక్యూల్స్ ఈ మధ్యలో మాలిక్యూల్ని ఈక్వల్ ప్రెషర్తో తమ వైపుకు లాక్కోవడానికి చూస్తున్నాయి. అప్పుడు ఈ మాలిక్యూల్ ఎలా ఉంటుంది? ఈక్విలిబ్రియంలో ఉంటుంది. కానీ సర్ఫేస్ దగ్గరికి వచ్చేసరికి మాలిక్యూల్స్ ఎక్కడ ఉన్నాయి? ఓన్లీ కింద సైడ్ ఉన్నాయి. ఇవి దీన్ని వాటి వైపు లాక్కుంటున్నాయి. కానీ పైన కోహెజన్ వల్ల లాక్కోవడానికి మాలిక్యూల్స్ ఏమైనా ప్రెజెంట్ అయ్యాయా అంటే అవ్వలేదు. అప్పుడు ఈ మాలిక్యూల్ అనేది ఏమవుతుంది? స్ట్రెచ్ అవుతుంది. మనం స్ట్రెచ్ చేసి లాగి పట్టుకున్నప్పుడు ఆ వస్తువులో ఏముందని చెప్తారు? టెన్షన్ ఉందని చెప్తారు. సో సర్ఫేస్ మీద ఉన్న మాలిక్యూల్స్ అన్నీ కూడా బాగా లాగబడి స్ట్రెచ్ చేసి ఉన్నప్పుడు ఆ పైన ఒక మెంబ్రెయిన్ లాంటిది, ఎలాస్టిక్ మెంబ్రెయిన్ లాంటిది ఫామ్ అవుతుంది అనమాట. దాన్ని ఏమంటాం? సర్ఫేస్ టెన్షన్ అంటాం అనమాట. సో ఇప్పుడు సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటి అన్నది మనకు అర్థమైంది. నెక్స్ట్, ఈ సర్ఫేస్ టెన్షన్ అనేది మనం ఎందుకు చదువుకోవాలి? అసలు ఏంటి సర్ఫేస్ టెన్షన్ అంటే ఒక వాటర్ డ్రాప్ ఉంటుంది. అంటే ఇప్పుడు సాధారణంగా మనం రెయిన్ డ్రాప్స్ ఇవన్నీ చిన్నప్పుడు గీసినప్పుడు ఎలా గీస్తామంటే ఇలా గీస్తాం, రెయిన్ డ్రాప్ షేప్.
కానీ రెయిన్ డ్రాప్ అనేది ఎలా ఉంటుంది, స్పిరికల్ షేప్లో ఉంటుంది. ఈ షేప్లో ఎప్పుడు రెయిన్ డ్రాప్ ఉండదండి, మనకి స్పెరికల్ షేప్లో మాత్రమే రెయిన్ డ్రాప్ ఉంటుంది. ఆ విధంగానే కిందకి పడుతుంది. సో అది స్పెరికల్ షేప్లో ఎందుకున్నది అంటే సర్ఫేస్ టెన్షన్ వల్ల అనమాట. అంటే ఈ లోపల ఉన్న మాలిక్యూల్స్ అన్నీ కొంతమంది జనాల్లా ఊహించుకోండి మీకు అర్థమవ్వడం కోసం. అంటే చాలామంది పీపుల్ ఈ లోపల ఉన్నారనుకోండి. అంటే నేను మాలిక్యూల్స్ అందరినీ దేంతో రీప్లేస్ చేశాను, జనాలతో రీప్లేస్ చేశాను. ఇప్పుడు ఇందులో నుండి కొంచెం వాటర్ని నేను బయటికి తీశాను, ఒక వాటర్ డ్రాప్లెట్ అంత సైజులో వాటర్ని బయటికి తీశాను. అందులో కూడా ఎవరు ఉంటారు, చాలా వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఆ వాటర్ మాలిక్యూల్స్ని నేను ఏమనుకున్నాను, జనాలు అనుకున్నాను. ఇప్పుడు వీళ్ళందరికీ ఏముంది, కోహెజన్ ఉంది. కోహెజన్ ఉన్నప్పుడు ఏంటి, సేమ్ మాలిక్యూల్స్ ఒకదాన్ని ఒకటి అట్రాక్ట్ చేసుకుంటాయి. అట్రాక్ట్ చేసుకుంటున్నప్పుడు ఈ మాలిక్యూల్ని ఇవన్నీ దగ్గరికి ఒకదాన్ని ఒకటి లాక్కొని ఒకదానికి ఒకటి దగ్గర అవ్వడానికి చూస్తుంటాయి అన్నమాట. ఈ దగ్గర అవ్వడానికి చూసే ప్రాసెస్లో ఇంటర్నల్గా ఈ వాటర్ డ్రాప్లెట్కి ప్రెజర్ ఏమన్నా ఉంటుందా అంటే ఇంటర్నల్ ప్రెజర్ అనేది 0 ఉంటుంది. ఎప్పుడు నేను ఈ లోపల నుంచి కొన్ని మాలిక్యూల్స్ని బయటికి తీసిన ఇన్స్టెంట్లో ప్రెజర్ ఇన్సైడ్ ద వాటర్ డ్రాప్లెట్ అనేది ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ మాలిక్యూల్స్ అన్నీ బయటకు వచ్చాయో ఇవన్నీ ఒకదాన్ని ఒకటి బాగా హత్తుకొని ఒకదానితో ఒకటి క్లోజ్ అవ్వాలని చూస్తాయి. ఆ క్లోజ్ అయ్యే పరిస్థితుల్లో లీస్ట్ సర్ఫేస్ ఏరియా వచ్చే విధంగా ఇవి ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు వాటర్ డ్రాప్లెట్ అనేది స్పెరికల్గానే ఎందుకు ఉండాలి, ఒక క్యూబ్లా ఉండొచ్చు కదా, క్యూబ్లా ఎందుకు ఉండట్లేదు, లేకపోతే ఒక ప్రిజంలా ఉండొచ్చు కదా, ఈ ప్రిజంలా ఎందుకు ఉండట్లేదు, ఇవి స్పెరికల్గానే ఎందుకు ఉన్నాయి అంటే మనకి గివెన్ వాల్యూమ్కి, అంటే ఇది 1 మీటర్ క్యూబ్ అనుకోండి ఎగ్జాంపుల్కి వాల్యూమ్, ఇది కూడా 1 మీటర్ క్యూబ్ వాల్యూమ్ అనుకోండి, ఇది 1 మీటర్ క్యూబ్ వాల్యూమ్ అనుకోండి. ఈ అన్ని షేప్స్లో కూడా జియోమెట్రికల్గా మనకి ఏ షేప్స్ అయితే ఉన్నాయో అన్ని షేప్స్లోని కూడా ఈ స్పెరికల్కి సర్ఫేస్ ఏరియా అనేది మినిమం ఉంటుంది అనమాట. ఆ మినిమం ఉండేలాగే ఈ సర్ఫేస్ టెన్షన్ అనేది చేస్తుంది మాలిక్యూల్స్ని. ఎందుకు చేస్తుంది అంటే ఇప్పుడు ఈ సర్ఫేస్ టెన్షన్ వల్ల సర్ఫేస్లో ఉన్న మాలిక్యూల్స్ అన్నీ ఒకదానికొకటి దగ్గర అవుతున్నప్పుడు లీస్ట్ సర్ఫేస్ ఏరియా షేప్ అటైన్ అయ్యేలాగా మనకి ఒక స్పియర్ అనేది ఫామ్ అయ్యింది. ఆ విధంగా ఫామ్ అయ్యి ఒకదాన్నొకటి బాగా లోనికి లాక్కుంటున్నప్పుడు ఈ డ్రాప్లెట్ మధ్యన ఉన్న మాలిక్యూల్స్ని నేను జనాలుగా ఊహించుకోమన్నాను కదా. ఓకే, మీరు ఇప్పుడు మధ్యలో ఉన్నారు, కొన్ని మాలిక్యూల్స్ వాటర్ మాలిక్యూల్స్ని టంబ్లర్లో నుండి బయట పెట్టారు, మీరు మధ్యలో ఉన్నారు, మీ చుట్టూ కూడా చాలా మాలిక్యూల్స్ ఉన్నాయి. ఆ మాలిక్యూల్స్ అన్నీ సర్ఫేస్ టెన్షన్ వల్ల ఒకదానిని ఒకటి లాక్కుంటా దగ్గరికి వస్తున్నాయి. ప్రస్తుతానికి మీరు లోపల ఫ్రీగా ఉన్నారు, మీ చుట్టూ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, మీరు ఒక వాటర్ మాలిక్యూల్, మీరు ఫ్రీగానే ఉన్నారు. సో మీరు ఏమైనా ప్రెషర్ అప్లై చేస్తారా, బయటికి చేయట్లేదు. సర్ఫేస్ టెన్షన్ అనే ప్రాపర్టీ వాడుకొని బయట ఉన్న జనాలందరూ బయట ఉన్న మాలిక్యూల్స్ అన్నీ ఒక చెయ్యి ఒకరు పట్టుకొని బాగా దగ్గరికి క్లోజ్ అవుతున్నారు కోహెషన్ అనే ప్రాపర్టీ వల్ల. ఆ విధంగా వాళ్ళు క్లోజ్ అవుతూ వస్తున్నప్పుడు మీ చుట్టూ ఉన్న జనాలందరూ మీకు ఇంకా దగ్గరికి మూవ్ అవుతున్నారు. అలా దగ్గరికి మూవ్ అవుతా ఒక్కనొక టైం వచ్చేసరికి మీరు కంజెస్టెడ్గా ఫీల్ అయ్యి ఇంకా ప్రెజర్ ఎక్కువ అవుతుంటే ఓకే నేను ఈ ప్రెజర్ తట్టుకోలేను, కొంచెం దూరంగా ఉండండి అని మిగిలిన జనాల్ని మీరు ఏం చేస్తారు, బయటికి తోస్తారు. సో ఏ ఇన్స్టెంట్లో అయితే లోపల నుండి నేను వాటర్ మాలిక్యూల్స్ బయటికి తీసానో ఇంటర్నల్గా మీ మీద ప్రెషర్ అనేది ఏమీ లేదు. బట్ సర్ఫేస్ టెన్షన్ అనేది ఎప్పుడైతే యాక్ట్ అయ్యి బయట చుట్టూ ఉన్న మాలిక్యూల్స్ అన్నీ ఒక చేయి ఒకటి పట్టుకొని బాగా దగ్గరికి రావడం మొదలయ్యాయో, మీరు తీసుకోగలిగినంత ప్రెషర్ తీసుకున్న తర్వాత ఇంకా మీరు తట్టుకోలేనప్పుడు బయటికి తోస్తారు. ఓకే నాకు ఈ ప్రెషర్ చాలు, ఇంకా రాకండి అని మీరు ఎగ్జర్ట్ చేసే ప్రెషర్ ఏమవుతుంది, ఇంటర్నల్ ప్రెషర్ అవుతుంది. ఇప్పుడు మనం లోపల నుండి వాటర్ డ్రాప్లెట్ లోపల నుండి మనం ఎగ్జర్ట్ చేసే ఇంటర్నల్ ప్రెషర్ అండ్ బయట నుండి ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని వచ్చిన సర్ఫేస్ టెన్షన్, ఇవి రెండు ఎప్పుడైతే ఈక్విలిబ్రియంలో ఉంటాయో అప్పుడు ఒక ఈక్విలిబ్రియం షేప్ అనేది ఏర్పడింది, అది స్పియర్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ క్యూబ్ లాగా ఎందుకు లేవు వాటర్ డ్రాప్లెట్స్ అని అడిగాం కదా. ఈ క్యూబ్ లాగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ కార్నర్స్ దగ్గర నుండి దగ్గరికి రావాలి అనుకొని సర్ఫేస్ టెన్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ ఈ మధ్యకి వచ్చేసరికి ఇంటర్నల్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల ఈ కార్నర్స్ దగ్గర నుండి లోనికి వస్తాయి మాలిక్యూల్స్. ఇంటర్నల్ ప్రెషర్ వల్ల ఈ మధ్యలో ఉన్న మాలిక్యూల్స్ బయటికి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయి ఒక రౌండ్ షేప్ ఫామ్ అవుతుంది. అంటే స్పియర్కి ఏమవుతుంది, ఆల్ ఓవర్
ఎక్కడ తీసుకున్నా ఇంటర్నల్ ప్రెజర్ అనేది ఒకలాగే ఉంటుంది. సర్ఫేస్ టెన్షన్ అనేది సర్ఫేస్ అంతా యాక్ట్ చేస్తుంది, అది కూడా ఒకలాగే ఉంటుంది. సో ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే మన వాటర్ డ్రాప్లెట్ అనేది స్పెరికల్గా మాత్రమే ఉండాలి. అందుకని మన వాటర్ డ్రాప్లెట్స్ ఆర్ రెయిన్ డ్రాప్లెట్స్ అనేవి స్పెరికల్గా మాత్రమే ఉంటాయి. అది ఎందువల్ల ఉంటాయి అంటే సర్ఫేస్ టెన్షన్ అనే ప్రాపర్టీ వల్ల ఉంటాయి. ఓకే, మనం ఇప్పుడు వరకు తెలుసుకుంది ఏంటి అంటే ఒక వాటర్ డ్రాప్లెట్లో టంబ్లర్లో నుండి వాటర్ పార్టికల్ తీసి బయట పెట్టినప్పుడు ఆ వాటర్ డ్రాప్లెట్లా ఫామ్ అయినప్పుడు సర్ఫేస్ టెన్షన్ వల్ల ఇంటర్నల్గా ప్రెషర్ అనేది ఉంటుంది అని అయితే మనం తెలుసుకున్నాం. సో ఆ ఇంటర్నల్ ప్రెషర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే ఎంత ప్రెషర్ అనేది లోపల నుండి బయటికి ఎగ్జర్ట్ అవుతుంది అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. దానికన్నా ముందు సర్ఫేస్ టెన్షన్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు యూనిట్స్ ఏంటంటే న్యూటన్ పర్ మీటర్ అనమాట. ఇది సర్ఫేస్ టెన్షన్. సిగ్మా అంటే సర్ఫేస్ టెన్షన్ని డినోట్ చేస్తుంది, దాని యూనిట్స్ న్యూటన్ పర్ మీటర్. ప్రెజర్ అనుకున్నాం కదా, ప్రెజర్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే, యూనిట్స్ ఏంటి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. మనకి ఏం కావాలి ఇప్పుడు ఇంటర్నల్గా ఎంత ప్రెజర్ డెవలప్ అయ్యిందో కావాలి. అసలు ఇంటర్నల్గా ప్రెజర్ అనేది దేని వల్ల డెవలప్ అయ్యింది? సర్ఫేస్ టెన్షన్ సిగ్మా వల్ల డెవలప్ అయ్యింది. సో నేను ఇప్పుడు ఒక వాటర్ డ్రాప్లెట్ తీసుకున్నట్టయితే ఆ వాటర్ డ్రాప్లెట్ని నేను హాఫ్కి కట్ చేశాను. హాఫ్కి కట్ చేసిన డ్రాప్లెట్ మనకి ఇలా కనబడుతుంది. ఇందులో ఇంటర్నల్ ప్రెషర్ ఏ విధంగా ఉంటుంది? ప్రెషర్ అనేది ఓవరాల్ ఏరియా మీద యాక్ట్ చేస్తుంది. అందుకని మనం ఏమనుకుంటున్నాం? పర్ మీటర్ స్క్వేర్ అనుకుంటున్నాం. మీటర్ స్క్వేర్ అంటే ఏంటి? ఏరియా. కిందనుందంటే పర్ మీటర్ స్క్వేర్ అంటే ఒక మీటర్ స్క్వేర్ ఏరియా మీద ఈ ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా యాక్ట్ చేస్తుంది అన్నమాట. ఈ వాటర్ డ్రాప్లెట్ యొక్క డయా నేను డి అనుకుంటే ఏరియా ఏమవుతుంది? π/4 d స్క్వేర్. సో ఫోర్స్ ఎంత అవుతుంది? ఫోర్స్ అంటే ఫోర్స్ బై ఏరియా ఈక్వల్ టు ప్రెజర్ కదా. ఎందుకు? ఫోర్స్ యూనిట్స్ ఏంటి? న్యూటన్స్. ఏరియా యూనిట్స్ ఏంటి? మీటర్ స్క్వేర్. ప్రెజర్ యూనిట్స్ ఏంటి? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో ప్రెజర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా అనమాట. మనకు ఇప్పుడు ఫోర్స్ కావాలంటే ఏం చేయాలి? ప్రెజర్ ఇంటూ ఏరియా. ఇది మనకి ఏరియా, మనకి ప్రెజర్ ఉంది. సో ఇప్పుడు ఫోర్స్ కావాలంటే ఏం చేయాలి? ప్రెజర్ ఇంటూ ఏరియా చేయాలి. అంటే పి ఇంటూ డి స్క్వేర్ ఇంటూ π/4. ఇదేంటి? ఇంటర్నల్ ఫోర్స్. మనకి సిగ్మా అంటే ఏంటి? న్యూటన్ పర్ మీటర్ అంటే ఫోర్స్ డివైడెడ్ బై లెంగ్త్. సిగ్మా ఈక్వల్ టు నాకు ఇప్పుడు ఫోర్స్ కావాలి. ఇదేం ఫోర్సు? సర్ఫేస్ టెన్షన్ వల్ల వచ్చిన ఫోర్స్. ఆ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ లెంగ్త్ అవుతుంది. ఈ లెంగ్త్ ఏ లెంగ్త్ అవుతుంది? ఓవరాల్ సర్కంఫరెన్స్ మీద మనకి సర్ఫేస్ టెన్షన్ అనేది యాక్ట్ అవుతుంది. అవునా కాదా? అంటే ఇప్పుడు హాఫ్ డ్రాప్లెట్ని తీసుకున్నట్టయితే ఇలా ఉంది హాఫ్ డ్రాప్లెట్. ఈ హాఫ్ డ్రాప్లెట్లో ఓవరాల్ ఏరియా మీద పి యాక్ట్ చేస్తుంది. బట్ ఈ సర్ఫేస్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఓవరాల్ లెంత్ మీద ఏం యాక్ట్ చేస్తుంది? సిగ్మా యాక్ట్ చేస్తుంది. సో ఈ సర్కంఫరెన్స్ మనకి ఏమవుతుంది? πd ఆర్ 2πr. సో ఇప్పుడు ఫోర్స్ కావాలంటే సిగ్మా ఇంటూ లెంత్ కదా. ఏం ఫోర్సు? సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు సర్కంఫరెన్స్ లెంత్ πd ఇంటూ సిగ్మా. ఈ ఇంటర్నల్ ఫోర్స్ 1, సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్ 2, 1 ఈజ్ ఈక్వల్ టు 2 అవ్వాలన్నమాట ఈక్విలిబ్రియంకి. ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడే మనకి ఏం ఫామ్ అవుతుంది? వాటర్ డ్రాప్లెట్ అనేది ఫామ్ అవుతుంది. సో πd ఇంటూ సిగ్మా ఈక్వల్ టు pd స్క్వేర్ ఇంటూ π/4. మనం అసలు ఇది ఎందుకు స్టార్ట్ చేసాం? ఇంటర్నల్ ప్రెషర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి స్టార్ట్ చేసాం. సో పి మనకు కావాలి. పి మనం ఇటు తెచ్చుకుందాం, మిగిలినవన్నీ అటు పంపించేద్దాం. ఏమవుతుంది? యువతల పై ఉంది, ఇక్కడ పై ఉంది, క్యాన్సిల్. డి స్క్వేర్ ఉంది, ఇక్కడ డి ఉంది, ఒక డి క్యాన్సిల్. ఈ 4 ఇటు వస్తే పైకి వస్తుంది, 4 సిగ్మా బై డి పైన ఉంది కాబట్టి అవతలకి వెళ్తే ఏమవుద్ది? కిందకి వెళ్తుంది, 4 సిగ్మా బై డి. సో ఇంటర్నల్ ప్రెషర్ ఇన్ ఏ వాటర్ డ్రాప్లెట్ ఏమవుతుంది? 4 సిగ్మా బై డి అవుతుంది. ఇప్పుడు డ్రాప్లెట్స్ కాకుండా ఒక బబుల్ తీసుకున్నాం మనం, సోప్ బబుల్ కానీ ఏదో ఒక బబుల్ తీసుకుంటే ఆ బబుల్ ఎలా ఉంటుంది? ఒక మెంబ్రేన్ ఉంటుంది, అది
బయట ఒక సర్ఫేస్ ఉంటుంది, లోపల ఒక సర్ఫేస్ ఉంటుంది, మళ్ళీ బయట ఎయిర్ ఉంటుంది, లోపల ఎయిర్ ఉంటుంది. ఇక్కడ ఎయిర్ ఉంది, ఇక్కడ ఎయిర్ ఉంది. ఈ మధ్యలో మాత్రమే ఒక మెంబ్రేన్ ఉంది. అలా ఉంటే దాన్ని ఏమంటాం? బబుల్ అంటాం. ఈ బబుల్కి ఇంటర్నల్ ప్రెషర్ P ఎంత ఉంటుంది? సేమ్ టాపిక్ మళ్ళీనే. అంటే ఏంటి? సిగ్మా అంటే ఏంటి? న్యూటన్ పర్ మీటర్. ఇప్పుడు ఫోర్స్ కావాలి అంటే ఏమవుతుంది? సిగ్మా ఇంటూ లెంగ్త్. బట్ ఇక్కడ ఎన్ని లెంత్స్ ఉన్నాయి? 2 లెంత్స్ ఉన్నాయి. ఒకటి అవుటర్ సర్కంఫరెన్స్, ఇంకొకటి ఇన్నర్ సర్కంఫరెన్స్. అవి రెండు సిగ్మాలు యాక్ట్ అవుతాయి అన్నమాట. అంటే పై డి ఇంటూ సిగ్మా అనేది అవుటర్ సర్కంఫరెన్స్కి, ప్లస్ పై డి ఇంటూ సిగ్మా అనేది ఇన్నర్ సర్కంఫరెన్స్కి. ఒక బబుల్ అనేది మనం తీసుకున్నప్పుడు మెంబ్రెయిన్ యొక్క థిక్నెస్ చాలా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇంటర్నల్ డిఏ అనుకున్నాను, ఎక్స్టర్నల్ డయా, ఇంటర్నల్ డయా డిఐ డి నాట్ ఉన్నాయి కదా, డిఐ ఈక్వల్ టు డి నాట్ అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒకలాగే ఉంటుంది, చాలా తక్కువ థిక్నెస్ ఉంటుంది మెంబ్రెయిన్ కాబట్టి. సో పై డి ఇంటూ సిగ్మా అనేది ఎక్స్టర్నల్గా ఉంది, పై డి ఇంటూ సిగ్మా అనేది ఇంటర్నల్గా ఉంది. 2πd సిగ్మా ఇదేంటి? సర్ఫేస్ టెన్షన్ వల్ల మనకి క్రియేట్ అవుతున్న ఫోర్స్. ఇంటర్నల్గా మనకి తెలిసిందే, హాఫ్కి కట్ చేసుకుంటే ఓవరాల్ ఏరియా మీద మనకి P యాక్ట్ చేస్తుంది అనేసి. ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ π/4 d². పై క్యాన్సిల్, డి క్యాన్సిల్. మనకి ఏం కావాలి? ఇంటర్నల్ ప్రెషర్ ఇన్ ఏ బబుల్ కావాలి. P ఈజ్ ఈక్వల్ టు ఈ 4 ఇట్ వస్తే 4 × 2 8 సిగ్మా/d. సో ప్రెషర్ ఇన్సైడ్ ఏ సోప్ బబుల్ ఆర్ ఎనీ బబుల్ ఏమవుతుంది? 8 సిగ్మా/d అవుతుంది. అదే వాటర్ డ్రాప్లెట్కి అయితే 4 సిగ్మా/d అవుతుంది. అదేవిధంగా బబుల్ అయిపోయింది, వాటర్ డ్రాప్లెట్ అయిపోయింది, ఒక లిక్విడ్ జెట్ ఉంది. అంటే ఒక పైప్లో నుండి నేను వాటర్ని బయటకు వదిలాను, ఆ లిక్విడ్ అనేది ఇలా ఫ్లో అవుతూ వెళ్తుంది, కిందకు పడుతుంది వాటర్ పైప్లో నుంచి. ఆ మధ్యలో ఉన్న ఒక లిక్విడ్ జెట్ని నేను తీసుకుంటే దాంట్లో ఇంటర్నల్ ప్రెషర్ ఎంత ఉంటుంది? సో ఈ లిక్విడ్ జెట్ సెక్షన్ని నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఇలా ఉన్న లిక్విడ్ జెట్ని నేను హాఫ్కి కట్ చేశాను. అది మనకి ఎలా కనబడుతుంది అంటే ఎలా కనబడుతుంది. ఇప్పుడు ప్రెషర్ అనేది దేని మీద ఎగ్జర్ట్ అవుతుంది? ఇంటర్నల్ ప్రెషర్ ఈ ఏరియా మీద ఎగ్జర్ట్ అవుతుంది. ఈ ఏరియా ఏమవుతుంది? ఓవరాల్గా లెంత్ ఆఫ్ ద జెట్ ఎల్ అనుకుంటే విడ్త్ ఆఫ్ ద జెట్ అనేది ఆబ్వియస్లీ డి అవుతుంది. ఏరియా ఏమవుతుంది? ఎల్ ఇంటూ డి. ప్రెషర్ పి ఇంటూ ఎల్ ఇంటూ డి అంటే ఇంటర్నల్ ప్రెషర్ వల్ల వచ్చిన ఫోర్స్. ఇది దేనికి ఈక్వల్ అవ్వాలి? ఈ సర్ఫేస్ టెన్షన్ వల్ల వచ్చిన ఫోర్స్కి ఈక్వల్ అవ్వాలి. సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్ అంటే సిగ్మా ఇంటూ లెంత్ ఏమవుతుంది? ఇలా ఒక ఎల్ ఉంది, ఇలా ఒక ఎల్ ఉంది, 2L. ఇప్పుడు ఎల్ క్యాన్సిల్. P ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 సిగ్మా/d. సో వాటర్ బబుల్కి ఒక వాటర్ డ్రాప్లెట్ తీసుకుంటే మనకి ఇంటర్నల్ ఫోర్స్ P ఈక్వల్ టు 4 సిగ్మా/d. ఒక బబుల్ తీసుకుంటే 8 సిగ్మా/d. అలా కాకుండా ఒక లిక్విడ్ జెట్ తీసుకుంటే దాని ఇంటర్నల్ ప్రెషర్ అనేది 2 సిగ్మా/d అవుతుంది అనమాట. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.